మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక, మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములు చెడగొట్టుకోకుండా. చాలా మాట్లాడు. దేవుడు మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాలలో నెరవేర్చిన కార్యములు చెడగొట్టుకునే ప్రమాదం ఉందా లేదా? అందుకే దైవజనుడు లేఖ రాస్తున్నాడు. ఆ యోహాను రాసిన 2వ పత్రిక సంఘానికి రాయలేదమ్మా. ఆ మొట్టమొదటి వచనం చదువుతా ఒకసారి ఆ మాట. పెద్దనైన నేను అందరం చదవాల మాట. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది. ఎవరెవరికంట? అమ్మగారికి ఆమె పిల్లలకు. చూసి ఇది ఒక కుటుంబానికి రాస్తున్నాడు. బహుశా ఈ కుటుంబము యోహాను సేవ జీవితంలో చాలా ఇతనికి సపోర్టుగా నిలబడిందేమో. ఒకానొక దినమున అసలు ఈ ఫ్యామిలీ ఎట్లాగుంది, భలే సపోర్ట్ చేసేవాళ్ళు, మన కోసం భలే నిలబడేవాళ్ళే, వీళ్ళు ఎట్లాగున్నారని చెప్పేసి వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉండుంటాడేమో. సడన్గా దేవుడు అతనితో మాట్లాడాడు, నువ్వు వాళ్ళకు కూడా ఒక పత్రిక రాయి, నువ్వు సంఘాలకు రాసే పత్రికలు కుటుంబం కోసం రాయి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు కుటుంబం కోసం పత్రిక రాస్తూ ఆ 8వ వచనంలో చెబుతున్న మాట్లాడండి, మేము దైవజనులమైన మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములు చెడగొట్టుకోమాకండి అంటున్నాడు. అంటే దెర్ ఈజ్ అ స్కోప్, అవకాశం ఉండనే ఉన్నది. దేవుడు మనకిచ్చిన దీవెనలు, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు చెడగొట్టుకునే అవకాశము ఉండనే ఉన్నది. ఆ తప్పిపోయిన కుమారుడు కాదు. మరి ఎందుకు ఆ మాట అన్నాడు నాకు అర్థం కాల. తప్పిపోవటం అంటే ఏంటమ్మా? ఒక తిరణాలకు వెళ్ళావు, లేదా ఎగ్జిబిషన్ తెలుసుగా మీకు? హలో, ఎగ్జిబిషన్కి వెళ్ళిపోతే అక్కడ సడన్గా నీ చేతిలో ఉండాల్సిన పిల్లోడు తప్పిపోవటం ఉంటాడు. అంటే వాడికి తెలియకుండా వెళ్ళిపోయాడు, చూసావా? అది తెలియకుండా జరిగే కార్యక్రమాన్ని ఏమంటాము? తప్పిపోవటం అంటాం. వీడు చెప్పెళ్ళాడుగా వాళ్ళ నాన్నకి, టాటా బాయ్ బాయ్ అని. మరి ఎందుకు తప్పిపోయిన కుమారుడు అన్నారు నాకు ఎప్పటికీ అర్థం కాదు. అది పెద్ద మిస్టరీ నాకు. అది అసలు చెప్పెళ్ళాడు మనోడు. ఒక సేవకుడు అన్నాడు, వీడు తప్పిపోయిన కుమారుడు కాదు, వీడు బలిసిన కుమారుడు అన్నాడు ఒక సేవకుడు. సరే, వాట్ ఎవర్. ఆ కుమారుడు తండ్రి దగ్గర నుంచి తనకు వచ్చిన ఆస్తిని, దాన్ని మనం ఒక కృపగా అనుకుందాం, లేదా ఒక అభిషేకం అనుకుందాం, లేదా అదొక వరం అనుకుందాం. తండ్రి ద్వారా తనకు వచ్చిన ఆ యొక్క కృపను తీసుకుని వెళ్ళి ఏం చేశాడు? ఒకసారి వెళ్తారా? ఆ లూకాసు వార్తకు వెళ్ళండమ్మా ఒకసారి. లూకాసు వార్తకు వెళ్ళండమ్మా ఒక్కసారి. 15వ అధ్యాయము 13వ వచనం చదవమ్మా త్వరగా. లూకాసు వార్త 15:13. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు తన ఆస్తిని ఏం చేశాడంట? దుర్వ్యాపారము వలన పాడు చేశాడు. ఆ మాట చూడండి, పాడు చేశాడు. ఆ మాట అంటలు చేసుకుని తండ్రి ద్వారా తనకు అనుగ్రహించబడిన కృపను ఏం చేశాడు? పాడు చేశాడు. ఆ యొక్క కుటుంబానికి దైవజనుడు లేఖ రాస్తూ ఏం చెప్తున్నాడు? మేము నీ మధ్య నెరవేర్చిన కార్యములు చెడగొట్టుకోమాకండి. అంటే ఇంకొక మాటలు ఏంటి? పాడు చేసుకోమాకండి. సంగమా, ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నానమ్మా, నీ కుటుంబం కానీ, లేదంటే నీ బిడ్డలు కానీ, లేదంటే నీ ఉద్యోగము కానీ, లేదంటే నీకు దేవుడు అనుగ్రహించిన సంఘ సహవాసం కానీ, లేదా దేవుడు నీ మీద పెట్టిన ఆ అభిషేకము కానీ, వాట్ ఎవర్ ఏదైనా సరే చెడగొట్టుకోమాకండి, పాడు చేసుకోమాకండి. జాగ్రత్త, పాడు చేసుకోమాకండి. ఎట్టి పరిస్థితుల్లో పాడు చేసుకోమాకండి. పాస్టర్ గారు, నేను పాడు చేసుకోను పాస్టర్ గారు. నీకు తెలుసో తెలియదో కానీ నేను ఈ మాట తరచూ చాలాసార్లు చెప్పాను. ఆత్మీయ జీవితంలో పడుతున్నప్పుడు గ్రహించము, పడిపోయాక గ్రహిస్తాము. సంసోను దెలీలాతో ఉన్నంత కాలం అర్థం కాల పడుతున్నాడు అని చెప్పేసి, గుండు కొట్టించిన తర్వాత అర్థమైంది పడిపోయాను అని చెప్పేసి. ఆత్మీయ జీవితంలో ఉన్న ఒక బాధాకరమైన విషయము ఏమిటంటే, పడిపోతున్నప్పుడు మనం గుర్తించము, పడిపోయాక
దేవుడు నీకు ఇచ్చిన కృపావరాలు. మన సంఘంలో దాదాపు దేవుని కృపను బట్టి 195% మంది అన్య భాషలతో మాట్లాడగలిగిన ఆ యొక్క అభిషేకం పొందుకున్నారు. జాగ్రత్త, పాడు చేసుకోమాకండి. మన సంఘంలో దేవుడు కొంతమందిని యవనస్తులను దర్శించి వాళ్ళు పాటలు రాయటం కానీ పాటలు పాడటం కానీ, గాడ్ హాజ్ లిఫ్టెడ్ దెమ్. పాడు చేసుకోమాకండి. వెరీ యంగ్ ఏజ్లోనే పరిచర్యకు పిలువబడిన వాళ్ళు ఉన్నారు, పాడు చేసుకోమాకండి. వెరీ యంగ్ ఏజ్లోనే మంచి మంచి ఉద్యోగాలతో ఆశీర్వదించబడిన వారు ఉన్నారు, పాడు చేసుకోమాకండి. వెరీ యంగ్ ఏజ్లోనే నీ స్నేహితులకు లేని ఆధిక్యత దేవుడు నీకు అనుగ్రహించాడు, పాడు చేసుకోమాకండి. మేము నీ మధ్య నెరవేర్చిన కార్యములు చెడగొట్టుకోకుండా. ఇక్కడ ఈ తప్పిపోయిన కుమారుడు చేసిన పనిదే. తండ్రి ద్వారా తనకు అనుగ్రహించబడిన, దేవుని ద్వారా అతనికి అనుగ్రహించబడిన ఆ యొక్క ఆస్తి, ఆ యొక్క కృపను తీసుకుని వెళ్ళి దుర్వ్యాపారము చేసి పాడు చేస్తాడంట. ఈ రోజున దేవుడి ద్వారా నీకు అనుగ్రహించబడిన ఉద్యోగం అయితేనేమి, కుటుంబం అయితేనేమి, పిల్లలైతేనేమి, నేమ్ వాట్ ఎవర్, ఏమి చేస్తున్న వాటితోటి పాడు చేసుకుంటున్నావా? మిరియాం దగ్గరికి వెళ్ళండి ఒకసారి. 10వ వచనం చదువుమా. 9వ వచనం 10వ వచనం చదువు. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. అహరోను అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా, చూసాను ఇక్కడ ఏమని చూడండి, మిరియాము కూడా ఒక మినిస్ట్రీ కలిగింది. మిరియాముకి ఒక మినిస్ట్రీ ఉన్నది. మోషే యొక్క సహోదరి అయినప్పటికీ కూడా షీ హ్యాస్ అ మినిస్ట్రీ. తనకు పరిచర్య ఉంది కదా, తను అభిషేకింపబడింది కదా అని చెప్పేసేసి తన పైన ఉన్న నాయకత్వాన్ని ఎప్పుడైతే ప్రశ్నించిందో, వాట్ హ్యాపెండ్? తెల్లని కుష్టు ఆమె మీదకి వచ్చింది. అయితే కుష్టు సంగతి పక్కన పెట్టేసేస్తే, ఆమెకి ఇవ్వబడిన అభిషేకమును లేదంటే ఆమెకు అప్పగింపబడిన పరిచర్యను ఎట్లా పాడు చేసుకుందో చూడండి. జస్ట్ బుద్ధిహీనతతోటి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడింది, పాడు చేసుకుంటుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్. నాకు భలే బాధేస్తుంది తెలుసా, ఎందుకంటే మిరియాము గురించి మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు కానీ మినిస్ట్రీ జోలికి వెళ్ళనివ్వలేదు. ఆ తర్వాత వచ్చిన చదవమ్మా. మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాళము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను. ఆమె తండ్రి, ఆ మాట చదవమా. ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల, ఆమె అసలు ఒక తండ్రి అనేటోడు కుమార్తె ముఖం మీద ఎందుకు ఉమ్మేస్తాడు? అసలు అమ్ము వేయటం అనేది ఎంత హేయమైనది. దేవుడు తన జీవితంలో నెరవేర్చిన కార్యములను పాడు చేసుకుని ఫలితముగా ఏమైందంటే ఒక హేయమైన స్థితిలోకి వెళ్ళిపోయినది. తన తండ్రి ఆమె మీద ఉమ్ము వేస్తే 7 రోజులు ఆమె బయట ఉండాలి కదా. ఇన్ ద సేమ్ వే ఏంటట, ఆమె పాళము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను. అంటే ఏమన్నాడు తెలుసా? తండ్రి ఉమ్మేయటం కాదు, నేను ఉమ్మి వేస్తున్నాను మిరియాం మీద అన్నాడు దేవుడు. మీకు అర్థమైంది ఆ మాట? తండ్రి ఉమ్మేయటం కాదు. ఎవరు ఉమ్మేస్తారు అక్కడ? దేవుడు. నాకు అది చదివి ఆ తర్వాత మిరియాం పరిచర్య చేయలేదమ్మా. మిరియాము పరిచర్య చేయలేదు. షీ లాస్ట్ హర్ మినిస్ట్రీ ఈవెన్ దో షీ వాజ్ అమాంగెస్ట్ ఇజ్రాయిలైట్స్. ఇజ్రాయిలీల మధ్యలో ఉంది, కానీ ఆ తర్వాత మిరియాము పరిచర్య చేసినట్టు ఎక్కడా లేదు. ఏ గ్రేట్ వర్షిప్ లీడర్,
మోషేతో మాత్రమే దేవుడు మాట్లాడా, మాతో మాట్లాడలేదా అని తను హెచ్చించుకుంది. మోషే వివాహము చేసుకుంటే ఆ వివాహ విషయంలో అతన్ని ప్రశ్నించింది, అతని మీద తిరుగుబాటు చేసింది. దేవుడు ఆమె జీవితంలో నెరవేర్చిన కార్యమును బట్టి, ఆ పరిచర్యను బట్టి అహంకారం చూపిందో బుద్ధిహీనత చూపించో మన నాకు తెలియదు కానీ, బట్ తన మినిస్ట్రీని పాడు చేసుకుంది. పాడు చేసుకుంటాం పక్కన పెడితే దేవుడు ఆమెను ఉమ్మి వేసేసాడు. ఇజ్రాయిల్ అందరూ చూస్తుండగా 7 రోజులు ఆమె బయట గడిపింది తెలుసా, పాళెము వెలుపల. అంటే ఆ 40 లక్షల మంది రౌండ్గా ఉంటారు, ఆ మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంటుంది, వాళ్ళందరికీ దూరంగా ఏమో కుర్చీ వేసి కూర్చుందంతే 7 రోజులు. ఈమెకి ఎవరైనా ఆహారం పెట్టాలంటే ఇసిరేస్తారు, ఈమెకి ఎవరైనా అందించాలంటే దాదాపు ఎన్నో మూరలు పొడవు దూరంలో ఉండి వీళ్ళు ఇసిరేస్తూ ఉంటారు. అంటే 40 లక్షల మంది చూసి తెలుసుకున్న విషయం ఏంటంటే, తండ్రి కుమార్తె మీద ఎట్లాగైతే ఉమ్మి వేశాడో అట్లా దేవుడు మిరియాం మీద ఉమ్మేశాడు రా అని చెప్పేసి. సంగమా అదే చెప్తున్నాను, దేవుడు మీ జీవితంలో నెరవేర్చిన కార్యములను పాడు చేసుకోమాకండి. ఆ తప్పిపోయిన కుమారుడు పాడు చేసుకున్నాడు, హేయమైన స్థితి, పందుల దగ్గర ముగించబడ్డాడు. మిరియాము పాడు చేసుకుంది, హేయమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని పాడు చేసుకోమాక, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని పాడు చేసుకోమాక, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోమాక, నీకు అనుగ్రహించబడిన కృపావరాలను పాడు చేసుకోమాక. వాట్ ఎవర్, ప్రొటెక్ట్ ఇట్. నా మాట్లాడుతున్నాయా? దేవుడు నీకు అనుగ్రహించింది పాడు చేసుకుంటే హేయమైన స్థితిలోకి వెళ్తావు. దేవుడు నీకు అనుగ్రహించింది విడిచిపెడితే శాపాన్ని కొని తెచ్చుకుంటావు. రెండవ మాట, నిర్గమకాండము 4వ అధ్యాయంకి వెళ్ళిపోమ్మా. 4వ అధ్యాయం 3వ వచనము. నిర్గమకాండము 4వ అధ్యాయం 3వ వచనము. అప్పుడు ఆయన నేలను దాని పడవేయుమనెను. దానిపై వచ్చిన చదువుమా. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. యెహోవా నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దానిని పడవేయమనెను. అతడు దాని నేల మీద పడవేయగానే అది పామాయను. అది పాముగా. చూసారా, దేవుడు అతనికి ఒక కర్ర అనుగ్రహించాడు ఇజ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి. తను పరిచర్యలోకి అడుగు పట్టక మునుపు చెప్తున్నాడు, మోషే నీకు ఒక విషయం చెప్తాను అని చెప్పి పిలిచి, నీ చేతిలో ఉన్నది ఏంటంటే కర్రే కదా ప్రభా, అది నువ్వే కదయ్యా ఇచ్చింది అని చెప్పేసి అన్నాడు. దాన్ని పడవేసేసే అన్నాడు, వదిలిపెట్టేసే అన్నాడు. వదిలిపెట్టేస్తే ఆ కర్ర ఏమైంది? పాముగా మారింది. నేను గతంలో మీకు ఒకసారి బోధించాను, ఎందుకు సింహముగా మారలేదని, ఎందుకు జింకగా మారలేదు, ఎందుకు ఎలుకబంటిగా మారలేదు, వై ఓన్లీ పాము, ఎందుకు పాములాగా మారింది? పాము శపితమైన దానికి గుర్తు. దేవుడు నీకు అనుగ్రహించింది నువ్వు విడిచిపెడితే వాట్ యు విల్ బ్రింగ్, నీవు నీ జీవితం మీదకి ఏం తెచ్చుకుంటావు తెలుసా? శాపాన్ని తెచ్చుకుంటావు. దట్ ఈస్ వాట్ గాడ్ ఇస్ టెల్లింగ్ యూ. ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించిన ఆ రిలేషన్షిప్స్ని కానీ, దేవుడు మనకు అనుగ్రహించిన ఆ యొక్క ఉద్యోగాలు వాట్ ఎవర్, వాటిని ఒక తేలిక భావంతో తీసేసుకుంటాం, వదిలేస్తూ ఉంటాం. తెలియకుండానే దీవెన పొందుకొని బ్రతకవలసిన మనము ఏమవుతాం తెలుసా? శాపాన్ని కొని తెచ్చుకుంటాం. ఈ మాట మరలా చెప్తున్నానమ్మా, దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని పాడు చేసుకుంటే హేయమైన స్థితిలోకి వెళతాము. దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని విడిచిపెడితే శపితమైన స్థితిలోకి వెళతాము. మరేమి చేయాలి? దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని ఘనముగా ఎంచాలి. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. ఇంకా గట్టిగా హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని పాడు చేసుకుంటే హేయమైన స్థితిలోనికి మనం వెళ్తాము. దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని విడిచిపెడితే శపితమైన స్థితిలోకి వెళ్తాము. దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని మనము ఘనమైన స్థితిలో ఉంచాలి. ఎలా ఉంచాలి? ఘనమైన స్థితిలో ఉంచాలి మనం. మోషేకి అభిషేకం అనుగ్రహించాడు, మిరియాముకి పరిచర్య అనుగ్రహించాడు, నీకు చాలా చాలా అనుగ్రహించాడు. జాగ్రత్త, పాడు చేసుకోమాక, విడిచిపెట్టమాక. కొంతమందికి వాళ్ళు చేసే ఉద్యోగాలంటే అసలు నచ్చవు. మోషే కనుక ఎట్టయితే కర్రే కదా ప్రభువా అన్నట్టుగా, చిన్న ఉద్యోగమే, ప్రైవేట్ జాబే కదా,
లేదంటే ఇంకోటి ఏంటి, ఆ జీతం ఏం సరిపోతుంది మాట్లాడాలా. ఉద్యోగస్తులందరూ మీరు ఎవ్వరు అసలు మీకు దాన్ని ఏమంటారు, వృత్తి దైవమా కాదుగా. అసలు మన దగ్గర ఆ కట్టింగ్లే ఉండవు. మోషేకి ఎట్లాగైతే కర్ర ఇచ్చాడు, నీకు కూడా ఒక చిన్న ఉద్యోగం ఇచ్చాడేమో ప్రభు, ఘనము గాయించు. ఇయర్ ఆఫ్ ఎలివేషన్ అన్న మాట నీ జీవితంలో నెరవేరుద్ది. కమాన్. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు మనకి చాలా చాలా అనుగ్రహించడమా, ఇవన్నీ మీకు బాగా తెలుసు. కానీ ఒక దైవజనుడుగా నేను కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు ఏమైతే అనుగ్రహించాడో వాటి గురించి మాట్లాడతాను. కుటుంబాలు, ఉద్యోగాలు, జీతాలు, ఆదాయాలు, ఆరోగ్యాలు, వీటి గురించి నేను మాట్లాడను. ఇవన్నీ మీకు బాగా తెలుసు. బట్ కొన్ని స్పిరిచువల్ థింగ్స్, కొన్ని ఆత్మ సంబంధమైన సంగతులు నేను మీతో మాట్లాడతాను. మొట్టమొదటిగా దేవుడు మనకు అనుగ్రహించింది, ఒకసారి వెళ్ళిపోదాం. సంఖ్యాకాండంకి వెళ్ళిపోండమ్మా, 3వ అధ్యాయం. సంఖ్యాకాండము 3వ అధ్యాయము. 3వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మరలా చదవమ్మా. పోయిన వారం చదివింది మరలా చదవండమ్మా. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవీ గోత్రికులను తీసుకొని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము. వారు ప్రత్యక్షపు గుడారము ఎదుట మందిరపు సేవ చేయవలెను. తాము కాపాడవలసిన దానిని, సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలెను. చాలు, చూడండి. ఇక్కడ ఇంత కూడా మాట్లాడాను, పోయిన వారం కూడా మాట్లాడాను. లేవీల యొక్క ఉద్యోగం ఏంటి, వృత్తి ఏమిటంటే ప్రత్యక్ష గుడారమును దాని చుట్టూ వీళ్ళు ఉండి దానిలో ఉన్న ఉపకరణములు అయితేనేమి, ప్రత్యక్ష గుడారం అయితేనే ఏం చేయాలి, వీళ్ళు కాపాడుతూ ఉండాలి. సో దేవుని సన్నిధి చుట్టూ వీళ్ళు మోహరించి ఉండాలి. దేవుని సన్నిధికి ఉపయోగపడే ఆ ఉపకరణములన్నింటినీ కాపాడాలి. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని సన్నిధిని కాపాడాలి వీళ్ళు. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనంకి వెళ్ళండమ్మా. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయంకి వెళ్ళిపోండమ్మా. 10వ అధ్యాయం మొదటి వచనము. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగు సెలవిచ్చెను. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సేల్సహులో నుండు రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుదురు. వారు నీవు వెదకపోయిన గార్ధబములను దొరికినవి. నీ 5వ వచనం చదవమ్మా. ఇలాగున పోవచ్చు, ఫిలిష్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరు. ఒక్క మాట మరలా చదవండి ఆ మాట. ఇలాగున పోవచ్చు ఫిలిష్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదు. అసలు దేవుని సన్నిధి చుట్టూ ఉండవలసిన వాళ్ళు ఎవరు? లేవీలు. వీళ్ళకేం పని? ఆ సీనాయి పర్వతము చుట్టూ ఎవరుంటున్నారంట? ఫిలిష్తీయుల దండు కాపువారు. అంటే ఎవరు తెలుసు? ఫిలిష్తీయుల యొక్క మిలిటరీ ఫోర్స్ ఉంటుంది. ఫిలిష్తీయుల దండు కాపువారు ఏం చేస్తున్నారు వీళ్ళ ఆ కొండ చుట్టూ, ఆ దేవుని సన్నిధి చుట్టూ? ఇజ్రాయేలు ప్రజలు ఆ దేవుని కొండకు వెళ్లకుండా దే ఆర్ స్టాపింగ్, వాళ్ళు దాన్ని ఆపుతున్నారు. దేవుని సన్నిధిలోనికి దేవుని బిడ్డల్ని రానివ్వకుండా ఆ కొండ చుట్టూ ఈ ఫిలిష్తీయులు దండు కాపు ఉంటున్నారు. దే ఆర్ స్టాపింగ్. సౌలుకి మొట్టమొదటి పరీక్ష, అభిషేకం వేయంగానే సమూయేలు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఆ దేవుని కొండకు చేరాలి అని చెప్పేసి మొట్టమొదటి పరీక్ష అదే చెప్తున్నాడు. ఏంటంటే అక్కడ ఫిలిష్తీయులు దండు ఉంటుంది, అయితేనేమి యూ హ్యావ్ టు గో. ఎందుకంటే కొన్ని 100 సంవత్సరాలుగా ఇజ్రాయేలు ప్రజలు ఆ కొండకు చేరకుండా చుట్టూ ఈ ఫిలిష్తీయులు కాపు కాసి ఉంటున్నారు. దేవుని వాక్య ప్రత్యక్షత లేదు, దేవుని ఆత్మ కుమ్మరింపు లేదు.
బట్ ఒక రాజుగా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఆ కొండకు నువ్వు చేరాలంటే ఆ కొండకు వెళ్ళే ఆ యొక్క మార్గమును నువ్వు మరలా పునః ప్రతిష్ఠించాలి. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. లేవీలు ఆ కొండ చుట్టూ ఉండాలి, కానీ ఫిలిస్తీన్లు ఆ కొండ చుట్టూ ఉన్నారంటే లేవీలు దేవుడు వారికి అప్పగించిన ఆ పరిచర్యను పాడు చేసుకుంటున్నారు. లేవీలు ఉండవలసిన స్థానంలో ఫిలిస్తీన్లు ఉన్నారంటే వాట్ హ్యాపెన్ టు లీవైట్స్? ఏం చేస్తున్నారు లేవీలు? ఎన్నో వేల మంది ఉన్నారు కదా లేవీలు. ఆ లేవీలలో ఒక్కడికైనా రోషం పుట్టలేదా? ఆ స్థానము మాది, ఆ కొండ చుట్టూ ఉండవలసింది మేము, ఫిలిస్తీన్లు ఉంటున్నారని చెప్పేసి ఎందుకు రాలేదు రోషము? ఇజ్రాయేలీలకి మొట్టమొదటి రాజుగా అభిషేకింపబడిన సౌలుకి సమూయేలు ద్వారా వస్తున్న మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే యూ హ్యావ్ టు రీచ్ టు దట్ మౌంటైన్. నువ్వు ఆ కొండకు వెళ్ళాల్సిందే. అంటే ఆ కొండ చుట్టూ ఉన్న ఫిలిస్తీన్లతో నువ్వు పోరాడాలి అంటున్నాను ఇంకొక మాటలు చెప్పాలంటే. ఆ తర్వాత చదవమ్మా. ఇలాగున పోవచ్చు, ఫిలిస్తీన్ల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితార వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనపడును. ఎవరు కనపడతారు నీకు? అక్కడికి వెళ్తే ప్రవక్తల సమూహం కనపడతారు, వారు ప్రకటన చేయుచు వచ్చురు. చాలండి. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును. ఇక నేను ఇంకొక విషయం చెప్తానమ్మా. నీకు ఒక ప్రొఫెటిక్ ఎన్కౌంటర్, నీకు ఒక ప్రవచనాత్మకమైన సంధింపు నీకు కలగాలంటే నీవు ఫిలిస్తీన్ని జయించాల్సిందే. మీకు అర్థమైందా మాట? సౌలు ప్రవక్తల గుంపును కలుసుకోక మునుపు సౌలుకి ప్రవక్తల గుంపులకు మధ్యలో ఉన్న ఫిలిస్తీన్లను ఇతడు జయించాలి. ఉదయకాల సమయంలో నేను చెప్తున్నానమ్మా, ఒక ప్రొఫెటిక్ ఎన్కౌంటర్, ఒక చేంజ్, ఒక షిఫ్ట్ నీ జీవితంలో నువ్వు చూడాలి అనుకుంటున్నట్లయితే నిన్ను ఆటంకపరుస్తున్న, నిన్ను అడ్డుగా ఉంటున్న ఆ యొక్క అపవాది, ఆ యొక్క ఫిలిస్తీన్ని నీవు ప్రార్థన ద్వారా జయించాల్సిందే. కమాన్, మీకు అర్థమవుతుందా? దెన్ ఓన్లీ నువ్వు ప్రవక్తతో ఉండొచ్చు, నువ్వు ప్రవక్తతో భోజనం చేయొచ్చు, కానీ నీ జీవితంలో నువ్వు మార్పు జరగదు. అదేంటి, నేను పాస్టర్ గారితో పాటే ఉంటున్నాను కదా, పాస్టర్ గారితో పాటు కొంతమంది మాత్రం దీవించబడుతున్నారు, పాస్టర్ గారితో పాటు మేము కూడా ఉంటున్నాం కదా, మాకెందుకు దీవెన కలగటం లేదు అన్న ఆలోచన ఇక్కడ ఎవరికన్నా ఉన్నట్లయితే నేను చెప్తున్నానమ్మా, నీవు ఫిలిస్తీన్ని జయించాల్సిందే. ఎందుకంటే ఈ దేవుని కొండ చుట్టూ కూడా ఫిలిస్తీన్లు ఉన్నారు. నిన్ను రానివ్వకుండా అభిషేకము పొందుకుని, నీవు చూసారా, అభిషేకము పొందుకున్న అతను వెళ్ళి ఫిలిస్తీన్ని జయించాలి. ఈరోజు నాకు పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు, పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్న నీవు, అన్య భాషలతో మాట్లాడగలిగిన ఆ యొక్క కృప కలిగిన నీవు చేయవలసింది ఏంటో తెలుసా? ఫిలిస్తీన్ని జయించాలి. అప్పుడే ప్రవక్తల గుంపు కలుసుకుంటావు. అప్పుడు యెహోవా ఆత్మ నీ మీదకి ఏంటంట? చదువు మా మాట మరలా. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితార వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును, వారు ప్రకటన చేయుచు వచ్చురు. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేస్తా ఉంటావు అన్నాడు. చూసారా, ప్రవక్తలతో కలవక మునుపు అతడు ఫిలిస్తీన్లను ఎదుర్కోవాలి. బిఫోర్ ఏ ప్రొఫెటిక్ ఎన్కౌంటర్, నీ జీవితంలో ఒక ప్రవచనాత్మకమైన సంధింపు రాక మునుపు నీవు చేయవలసిన పని ఏమిటో తెలుసా? నీకు అడ్డుగా ఉన్న ఆ ఫిలిస్తీన్ యొక్క ఆత్మను నీవు అధిగమించాలి. బట్ లేవీలు ఉండవలసిన ఆ స్థానంలో ఫిలిస్తీన్లు ఉన్నారంటే లేవీలు ఆ యొక్క ఆధిక్యతను కోల్పోయారు. దే లాస్ట్ దేర్ మినిస్ట్రీ. మిరియాం ఎట్లాగైతే పరిచర్యను కోల్పోయారో లేవీలు కూడా ఏమైపోయారు? పరిచర్యను కోల్పోయారు. సంగమా, పరిచర్యలో ఉన్న మినిస్ట్రీ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నానమ్మా, వర్షిప్ టీం అయితేనేమి, మినిస్ట్రీ టీం అయితేనేమి, మీడియా టీం అయితేనేమి, ప్రేయర్ టీంకి కూడా నేను చెప్తున్నానమ్మా, జాగ్రత్త. కొంచెము బుద్ధిహీనత నీ పరిచర్యను పాడు చేస్తుంది. నీవు ఉండవలసిన స్థానంలో ఫిలిస్తీన్లు ఉన్నారు అక్కడ. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు సీమోను ఇంటి భోజనమును కూర్చున్నప్పుడు
ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఏడుస్తూ ఆయన పాదముల దగ్గర నిలబడింది. ఎందుకు నిలబడింది? ఆ సీమోని ఇంట ప్రవేశించినప్పుడు ఆయన కాళ్ళు కడుక్కోవటానికి ఆయనకు నీళ్ళు ఇవ్వలేదు, ఆయన కాళ్ళు తుడుచుకోవటానికి తువ్వాలు ఇవ్వలేదు, ఆయనను ముద్దు పెట్టుకోలేదు, కానీ భోజనం మాత్రం పెడుతున్నారు. అది ఎప్పుడైతే ఆ పాపాత్మురాలైన స్త్రీ గమనించిందో, ఇదిగో ఆమె ఆయన పాదముల దగ్గర నిలబడి కన్నీరు కారుస్తూ ఏడుస్తుంది. అందరూ అన్నారు, ఏమెందుకు ఏడుస్తుంది, ఏమైనా పంపించేయండి అంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట, సీమోను ఒకసారి వెళ్తావా, లూకాసు వార్తకు వెళ్ళిపోండి అమ్మా. కాలం రోహస్ దేవుడు నాతో మాట్లాడుతున్నాను వాళ్ళు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? లూకాసు వార్త 7వ అధ్యాయము 44వ వచనం చదవమ్మా. ఆ స్త్రీ వైపు తిరిగి, యేసు ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. చూసారా, చికెన్ పెడుతున్నాడు, మటన్ పెడుతున్నాడు, ఫిష్ పెడుతున్నాడు, అన్నీ పెడుతున్నాడు, పరిచర్య ఘనముగా జరిగించాలని చూస్తున్నాడు, కానీ పరిచర్య సరిగ్గా జరుగుతుందో లేదో చూసుకోవటంలా. నేను కొన్ని లాస్ట్ మంత్ అటుపోయిన మంత్ సేవకుల మీటింగ్లో మాట్లాడాను ఇదే మాట. పరిచర్య సరిగ్గా జరుగుతుందో లేదో చూసుకోండి, ఘనంగా జరుగుతుందో లేదో చూసుకోమాకండి అంటే, ఒక పాస్టర్ గారు అయిపోయిన తర్వాత, ఒక పాస్టర్ గారికి ప్రత్యక్షత ఎక్కల అయిపోయిన తర్వాత, అదేంటి పాస్టర్ గారు, దేవుని కోసమే కదా డబ్బులన్నీ ఖర్చు పెట్టి మనం మీటింగ్లు పెట్టేది, దేవుని పని ఏదైనా ఘనంగా చేయాలి మనం, మీరేంది అట్లా అన్నారు ఎక్కల. ఈ సీమోను కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అతనితో పాటు ఉన్న శిష్యులను ఆ ప్రజలందరినీ పిలిచి ఘనముగా భోజనాలు పెడుతున్నారు, ఘనముగా పరిచర్య జరుగుతుంది, కానీ సరి అయిన విధానంలో పరిచర్య జరగల. ఒక స్త్రీకి అర్థమైంది, దట్టు ఆ స్త్రీ ఎవరు? పాపాత్మురాలు, మినిస్ట్రీలో కూడా లేదు, విశ్వాసం కూడా కాదు, సంఘమునకు వెళ్ళిన ఏ ఒక్క దాఖలాలు కూడా లేవు, ఒక పాపాత్మురాలు. ఆమె వచ్చి ఆయన పాదాలు చూసి ఏడుస్తుంది. దేవుడు చెప్పిన మాట, ఈ స్త్రీని చూచుచున్నావే, చదవమా. నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి నువ్వు భోజనం పెట్టగా నీళ్ళు ఇవ్వాల, ఫస్ట్ థింగ్ నీళ్ళు ఇవ్వాల, కానీ ఈమె కన్నీళ్లతోటి ఏంటంట, నా పాదములను తడిపింది, తన తల వెంట్రుకలతో తుడిచెను. నువ్వు తువ్వాలు ఇవ్వలేదు, కానీ ఈమె ఏం చేస్తుంది తెలుసా, కన్నీళ్లతో కడిగి వదిలేలా తల వెంట్రుకలు పంచుకుంది. వాటిగా హెయిర్ ఆయిల్ వాడిందో మరి ఏం వాడిందో, మరి ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉండి బాధపడుతున్నారో చూడండి అమ్మా, ఒక పాపాత్మరాలకు కూడా ఒక పెద్ద జుట్టు ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇస్తాడు ఖచ్చితంగా. ఎవరు ఆమె చెప్పలేదండి, వద్దా ప్రభువా, వద్దనుకున్న వాళ్ళందరికీ. ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. తల వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ, నీవు నన్ను ముద్దు పెట్టుకోలే, రాగానే కనీసం గ్రీటింగ్ ఇవ్వాలి. ఇజ్రాయెల్ ప్రజలేంది రాగానే ముద్దు పెట్టుకుంటారు, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునటం మానలేదు. చూసారా, పరిచర్య ఘనముగా జరిగించాలని తాపత్రయపడుతున్నాడు సీమోను, కానీ పరిచర్య సరిగ్గా జరిగించడం లేదు. ఒక పాపాత్మురాలు వచ్చి పరిచర్య ఎట్లా చేయాలో నేర్పించింది. చాలామంది ఆ యొక్క కథను ఎట్లా చెప్తారు తెలుసా, ఆమె ఎక్కువగా ప్రేమించింది అందుకే ఎక్కువగా ఏడుస్తుంది. నాన్ సెన్స్, తప్పది. మినిస్ట్రీ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ఎ రైట్ మేనర్. పరిచర్య సరైన విధానంలో జరగటంలా. ఆ రోజున లేవీలు కూడా ఆ కొండ చుట్టూ వారు ఉండాలి, వారు ఉండకపోవటం బట్టి పాపాత్ములైన శపితమైన వారిని తీసుకుని వచ్చి ఆ కొండ చుట్టూ వారిని కాపలాగా పెట్టాడు దేవుడు, దండుగా పెట్టాడు వారిని. ఈరోజు నేను చెప్తున్నానమ్మా, దేవుడు నీకు అప్పగించిన పరిచర్య, మినిస్ట్రీ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్నానమ్మా, యు ఆర్ బ్లెస్డ్ విత్ ద మినిస్ట్రీ. నువ్వు ఒక పరిచర్యతోటి నువ్వు దీవించబడ్డావు. ఈ సంఘంలో ఈ పరిచర్యలో పాడు చేసుకోమాక. నీకంటే మిక్కిలి అల్పులైన వారిని దేవుడు ఆ పరిచర్యలు నిలబెడతాడు నీ స్థానంలో. పాడు చేసుకోమాక. పక్కన వాళ్ళకి చెప్పు, పాడు చేసుకోమాకండి అని చెప్పి పక్కన వాళ్ళకి.
సో నెంబర్ 1 థింగ్, దేవుడు మనకు అనుగ్రహించింది తన సన్నిధిని అనుగ్రహించాడు. ఆ సన్నిధిని మనము కాపాడుకోవాలి. లేవీలు ఎట్లాగైతే ఉండి ఆ కొండ చుట్టూ ఉండి కాపాడుకోవాలో, ఇన్ ద సేమ్ వే నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ దేవుడు ఉంటాను అని వాగ్దానపూర్వకముగా ఇచ్చిన ఆ యొక్క ప్రభు సన్నిధి వెళ్ళిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. సో నెంబర్ 1 థింగ్ వాట్ వీ నీడ్ టు ప్రొటెక్ట్, మొట్టమొదటి విషయము మనం ఏమి కాపాడుకోవాలంటే దేవుడు తన దయతోటి తన కృపతోటి మనతో ఉంటాను అని తన సన్నిధిని మనకు అనుగ్రహించాడు కదా, ఆ సన్నిధిని మనము కాపాడుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండో విషయము ఫైర్, దేవుని అగ్నిని మనం కాపాడుకోవాలి. మొదటిది ఏంటిది? దేవుని సన్నిధిని మనం కాపాడుకోవాలి. రెండోది ఏం కాపాడుకోవాలి? దేవుని అగ్నిని మనం కాపాడుకోవాలి. లేవియా కాండము 9వ అధ్యాయం 24వ వచ్చిన భాగం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యమును, బలిపీఠము మీదున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహ ధ్వని చేసి సాగిలపడిరి. చూసారా, ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు ప్రత్యక్ష గుడారమును అనుగ్రహించి ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న బలిపీఠమును ఇంకా ఆ యొక్క పరిశుద్ధ స్థలములో ఉన్న దీపస్తంభమును లేదా దీపవృక్షమును వెలిగించడానికి దేవుడు తన అగ్నిని పంపించాడు. మనుషుడు కల్పించిన అగ్ని కాదమ్మా, దేవుడే తన అతి పరిశుద్ధ స్థలములో నుండి అగ్ని బయలు వెళ్ళిందంట. అంటే గాడ్ క్రియేటెడ్ ఎ ఫైర్. దేవుడే తన అగ్నిని పంపించి బలిపీఠమును అలాగే పరిశుద్ధ స్థలములో ఉన్న దీప వృక్షమును వెలిగించాడు. అయితే ఇక్కడ ఇజ్రాయిల్ పని లేదంటే లేవీల పని ఏంటంటే ఆ అగ్ని ఆరిపోకుండా చూసుకోవాలి. లేవియా కాండం 6వ అధ్యాయంకి వెళ్ళిపోండి అమ్మా త్వరగా. 6వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం త్వరగా. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను. బలిపీఠం మీద అగ్ని ఏంటంట? మండుచుండవలెను. మండుచూ ఉండాలి అంతే. అది ఆరిపోకూడదు. అదేంటంట? ఆరిపోకూడదు. చూసారా, దేవుడు అనుగ్రహించిన అగ్నిని ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇజ్రాయేల్ ప్రజల మీద ఉన్నది. 13వ వచనం కూడా చదవమ్మా. నెక్స్ట్ వచనమే. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠము అగ్ని నిత్యము మండుచుండవలెను. బలిపీఠము అగ్ని నిత్యము మండుచుండవలెను. అది ఆరిపోకూడదు. నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా, చాలు. సో ఈ బలిపీఠం మీద ఉన్న అగ్ని ఆరిపోకూడదు, అది నిత్యము వెలుగుతూ ఉండాలంటే యాజకుడు చేయవలసిన పని ఏమిటి? ప్రతి ఉదయము యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును ఉంచి దహిస్తూ ఉండాలి. అంటే 24 hours దాని మీద బలి దహించబడుతూ ఉండాలి. 24 hours నిత్యము ఏదో ఒక బలి, ఆ పశువు చర్మం అయితేనేమి క్రొవ్వు అయితేనేమి వాట్ ఎవర్, నిత్యము బలి జరుగుతూ ఉండాలి, బలి కాల్చబడుతూ ఉండాలి. దట్ ఈస్ హౌ ఆ యొక్క ఫైర్ని కాపాడుకోవాలి. ఇన్ ద సేమ్ వే మనము కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ఆ యొక్క అగ్నిని మనము కూడా కాపాడుకోవాలంటే నిత్యము ప్రభువుకి విధేయత చూపించ బద్ధులమై ఉన్నాం మనము. అర్థమవుతుందా మీకు ఆ మాట? ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు అనుగ్రహించిన బలిపీఠం మీద ఉన్న అగ్ని కాపాడబడాలి, అది మండుతూ ఉండాలి అంటే నిత్యము బలి జరుగుతూ ఉండాలి. ప్రతి ఉదయము ప్రతి రాత్రి యాజకుడు ఒక పశువును తీసుకొని వధించి దాన్ని కాలుస్తూ ఉండాలి. నిత్యం అది జరుగుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ అగ్ని ఆరిపోకుండా ఉంటుంది. ఇన్ ద సేమ్ వే నిత్యము నీవు కూడా ఒక బలిగా నీ యొక్క చిత్తాన్ని పక్కన పెట్టేసేసి నీ ఇష్టాల్ని పక్కన పెట్టేసేసి నువ్వు ఒక బలిగా దేవుడికి విధేయత చూపిస్తూ ఎప్పుడైతే నీవు నీ ప్రయాణంలో కొనసాగుతూ ఉంటావో దేవుని అగ్ని నిత్యము నీలో కూడా వెలుగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఫలితం ఏమైందమ్మా? ఫలితం ఏమైంది తెలుసా? నీ బిడ్డల జీవితంలో గొప్ప మేలులు నువ్వు చూస్తావు. మొదటి రాజుల గ్రంథం కలిగిన ఒకసారి 11వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 34వ వచనము. త్వరగా పరిగెత్తాలి అసలు మీరు ఈ యొక్క సిరీస్.
నేను వచ్చే వారంతో ముగిచ్చేద్దాం అనుకుంటున్నా. మీరు చిన్నగా తిప్పితే అదొక 20 వారాలు అవుతుంది నాకు తెలిసి. అట్లా కాకూడదు. 11వ అధ్యాయము 34వ వచన భాగం చదువున్నాం. రాజ్యము వాని చేతుల నుండి బొత్తిగా తీసివేయక, రాజ్యము వాని చేతుల నుండి బొత్తిగా తీసివేయక, నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు, నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి, నా ఆజ్ఞలను అనుసరించి, నా కట్టడలను ఆచరించెను కనుక దావీదును జ్ఞాపకము చేసుకొని అతని దినములన్నీ అతనిని అధికారిగా ఉండనిత్తును. నాకు మై ఫేవరెట్ అమ్మా. ప్రియ తండ్రులారా, తల్లులారా, చాలా జాగ్రత్తగా వినండి. ఈ వచనం మీకే. దేవుడు సొలొమోను గురించి మాట్లాడుతున్న మాట. మరలా చదవండి మా వచనం, అందరం చదువుదాం ఆ వచనం. 34వ వచనం. ఎవ్రీబడి ఓపెన్ యువర్ బైబిల్స్, అందరం చదవండి ఆ వచనాలు. రాజ్యము వాని చేతుల నుండి బొత్తిగా తీసివేయక, రాజ్యము వాని చేతుల నుండి బొత్తిగా ఎందుకు తీసివేస్తానన్న మాట అంటున్నానంటే, సొలొమోను తన యొక్క చివరి దినాల్లో విగ్రహారాధన వైపు వెళ్ళిపోయాడు. అన్య స్త్రీలను వివాహం చేసుకొని విగ్రహారాధన చేస్తూ బయలుదేవతలకైతేనేమి ఇంకో దేవతలకైతేనేమి బలిపీఠములు కడుతూ తన యొక్క చివరి దినాలలో భయంకరమైన హేయమైన విగ్రహారాధన చేశాడు. విగ్రహారాధన చేయవాడిని మరణశిక్ష అని చెప్పేసి ధర్మశాస్త్రము చెబుతుంది. విగ్రహారాధన చేసేవాడిని ఇజ్రాయేల్ సమాజం నుంచి కొట్టివేయాలని చెప్పేసి ధర్మశాస్త్రము చెబుతుంది. వాడి కుటుంబాన్ని కూడా ఒక పెంట వలె ఎంచాలని చెప్పేసి ధర్మశాస్త్రము చెబుతుంది. ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు అంటున్నాడు ఆ రోజున, రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక, నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించను కనుక, నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను చూసా నిత్యము విధేయత చూపించమన్నాను. చూసావా, ఇదే ఉదాహరణ. ఆ బలిపీఠం మీద నిత్యము బలి జరుగుతూ ఉండాలి. అప్పుడే ఆ అగ్ని కాపాడబడుతుంది. ఇన్ ద సేమ్ వే నిత్యము మనము కూడా దేవుని చిత్తానికి మనం అప్పగించుకుంటూ సరెండర్ చేసుకుంటూ, అది బాధ అయినా, అది ఇబ్బంది అయినా, అది శ్రమ అయినా సరే లోబడి ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో, దావీదు వలె చదవడం ఏమైందో చూడండి. నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించను కనుక, నా ఆజ్ఞలను అనుసరించాడు, నా కట్టడలను గైకొన్నాడు కనుక, దావీదును జ్ఞాపకము చేసుకుని, దావీదును జ్ఞాపకము చేసుకుంటా అన్నాడు. విగ్రహారాధన చేస్తున్న వాడిని మరణింపచేయాలన్నాడు. విగ్రహారాధన చేసిన వాడిని, వాడి కుటుంబాన్ని ఇజ్రాయేల్ సమాజం నుంచి కొట్టివేయాలన్నాడు. వాళ్ళని పెంట వలె ఎంచాలని చెప్పన్నాడు. బట్ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి, నా సేవకుడైన దావీదును జ్ఞాపకము చేసుకుంటా అంటున్నాడు. ప్రియ తల్లులారా, ప్రియ తండ్రులారా, నీవు దేవునికి విధేయత చూపించే బిడ్డవైనట్లయితే, నీవు దేవునికి నిత్యము లోబడే బిడ్డవైనట్లయితే, నీకు ఒక శుభవార్త చెప్తాను. నీవు నీ బిడ్డల గురించి ఆలోచించాల్సిన పని లేదు. నీ నిమిత్తము నీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. పాస్టర్ గారు, మా పిల్లడు మాట అండి పాస్టర్ గారు మా అమ్మాయి ఇది ఇంక ఈ డైలాగులు ఆగిపోతాయి. అసలు ముందు నువ్వు కరెక్ట్గా ఏడు. ఫీల్ అయినా పర్లేదు, ముందు నువ్వు కరెక్ట్గా ఏడు. దావీదుకి ఒకడే దేవుడు, మనకి ఒకడే దేవుడు. చదవండి మా అమ్మ వచ్చిన మరలా. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక, నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించను కనుక. ఊరకే కాదు, ఏం చేశాడు దావీదు? నా ఆజ్ఞలను అనుసరించాడు, నా కట్టడలను గైకొన్నాడు కనుక దావీదును జ్ఞాపకము చేసుకొని అతని దినములన్నీ అతనిని అధికారిగా ఉండనిత్తును. చూసారా, రాజ్యము తీసేయనంటున్నాడు. ఈరోజు నేను చెప్తున్నానమ్మా, ప్రియ తల్లులారా, ప్రియ తండ్రులారా, యూ షో యువర్ ఒబీడియన్స్ టు గాడ్. నీవు దేవునికి నీ విధేయత చూపించు. అసలు ఏదేంటో మరి ప్రతి తల్లి ప్రతి తండ్రి వచ్చి చెప్పేది పాస్టర్ గారి దగ్గరికి, వాడి గురించి ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఏంటంట, వాడు మాట్లాడలేదు. నా బోటు అడిగితే అడిగాడు, అసలు ముందు నువ్వు వింటున్నావా అని చెప్పేసి. అమ్మ, నీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నట్లయితే నీవు భయభక్తులు చూపించు, నీవు నిత్యము లోబడు.
ఆ అగ్నిని మండించుకుంటా ఉండు నీలో. నిన్ను బట్టి నీ బిడ్డలను, నీ మనవ సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను అతను ఉపేక్షిస్తాను, జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. దేవుడు చెప్పాలా, నీ పిల్లల దగ్గరికి వచ్చేసరే నువ్వు ఇంత తిరుగుబాటు చేసినా కానీ, నువ్వు ఈ టైమ్స్లో నువ్వు ఇంత ఇదిగా నువ్వు ప్రవర్తించినా కానీ ఎందుకు నిన్ను ఉండనిచ్చానో తెలుసా? ఇట్ ఈస్ నాట్ యువర్ గుడ్నెస్, ఇది నీ మంచితనం కాదు, నీ తండ్రి మంచితనం అని చెప్పాలి. నీ తల్లి మంచితనం అని చెప్పాలి. సో అగ్ని మండుతూ ఉండాలి అంటే నిత్యము బలి కాల్చబడుతూ ఉండాలి. ఇన్ ద సేమ్ వే నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని అగ్ని మండుతూ ఉండాలంటే నీవు బలిగా నిత్యము దేవునికి లోబడుతూ ఉండు. నీవు బలిగా దేవునికి నిత్యము లోబడుతూ ఉండు. నా మాటలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. ఇది నీ కుటుంబం కొరకైన అగ్ని. నేను పోయిన వారం చెప్పాను, అగ్నిలో రెండు రకాల అగ్నిలు ఉంటాయి. ఒకటి బయట వాళ్ళ కొరకైన అగ్ని, రెండోది నీ యొక్క జీవితం కొరకైన అగ్ని. ఇది బయట వాళ్ళ కొరకైన అగ్ని. ఇప్పుడు నేను మాట్లాడింది, నీవు విధేయత చూపిస్తే చాలు నీ కుటుంబం దీవించబడుతుంది. నీవు విధేయత చూపిస్తే చాలు నీ పరిచర్య దీవించబడుతుంది. ఇప్పుడు రెండో విషయము, నీ జీవితము, నీ యొక్క ఆత్మీయ జీవితంలో అగ్ని నిత్యము మండుతూ ఉండాలంటే 24వ అధ్యాయం లేవియా కాండం 24వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువునానా. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును. మరియు యెహోవా ఇమ్మానుయేలు పృథ్వీరాజుకి ఇలాగ సెలవిచ్చును. మోషేకే చదవండమ్మా. దీపము నిత్యము వెలుగుచుండునట్లు, దీపము నిత్యము వెలుగుతూ ఉండునట్లు, ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను. ఆ పాయింట్ కూడా అండర్లైన్ చేసుకోవాలి. దీపము నిత్యము వెలుగుతుండు. ఇంతాక బలిపీఠం మీద ఉన్న అగ్ని గురించి మాట్లాడాడు దేవుడు. లేవియా కాండము 9వ అధ్యాయం 6వ అధ్యాయంలో బలిపీఠం మీద ఉన్న అగ్ని. ఈ బలిపీఠం ఎక్కడుంటది? దీపము నిత్యము వెలుగుచుండునట్లు, దీపము నిత్యము వెలుగుచుండునట్లు, ప్రదీపము కొరకు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెను అని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరుస్తూ ఉండాలి. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. ఇంతకు బలిపీఠం మీద ఉన్న అగ్ని, ఆ బలిపీఠము ఎవరెవరు అప్రోచ్ అవుతారంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ అప్రోచ్ అవుతారు. 40 లక్షల మంది ప్రజలు బలిపీఠం మీద ఉన్న అగ్నిని చూస్తారు. కానీ ఇక్కడ దీపం గురించి మాట్లాడుతున్నా చూస్తావా? ఈ దీపం ఎక్కడుంటుందో తెలుసా? పరిశుద్ధ స్థలములో ఉంటుంది. ఇక్కడ యాజకుడు మాత్రమే దాన్ని చూడగలడు. సూర్యుడి యొక్క వెలుగు ఆవరణం వరకే వస్తుంది, లోపల సూర్యుని వెలుగు రావడానికి వీల్లేదు. ఆ విధంగా దేవుడు దాన్ని డిజైన్ చేశాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి ఒక వ్యక్తి అడుగు పెట్టగానే చెమ్మ చీకటి ఉంటుంది. ఆవరణం వరకే సూర్యుడి వెలుగు వస్తుంది. అతి పరిశుద్ధ స్థలంలోకి రాగానే చెమ్మ చీకటి ఉంటుంది. బయట అతడు తిరగటానికి కానీ, బయట అతడు పరిచర్య చేయడానికి సూర్యుడు వెలుగు ఉంది, బలిపీఠం ఉంది, గంగాళం ఉంది, పరిచర్య చేయగలడు. కానీ లోపల అతడు పరిచర్య చేయాలంటే బయట వెలుగు అతడు వాడుకోకూడదు. లోపల దీపస్తంభమును దేవుడు పెట్టాడు. ఆ వెలుగు ప్రకారముగా అతడు అడుగులు వేసుకుంటూ ఉండాలి. బయట వెలుగుని లోపలికి ఎంటర్టైన్ చేయలేదు దేవుడు. అది ప్రభు చిత్తమైతే మరొక వారం నేను బోధిస్తాను ఎందుకు దేవుడు సూర్యుని వెలుగుని పరిశుద్ధ స్థలంలోకి అనుమతించలేదు అని చెప్పేసి. అంటే ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో బయట వెలుగు తీసుకోకూడదు. దేవుడు అతనికి అనుగ్రహించిన వెలుగు ప్రకారం, అతనికి అనుగ్రహించిన ఆత్మ ప్రకారం, ఆ నడిపింపు ప్రకారం వెళ్ళాలి అతను. ఇక్కడ చూడండి, దీపము నిత్యము, చదవమ్మా మాట చదవమ్మా. దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను నిత్యము వెలుగుతూ ఉండాలి. చూసారా, అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని ఏం చేస్తూ ఉండాలి? చక్కపరచవలెను. అంటే ఇక్కడ దీపము నిత్యము వెలుగుతూ ఉండాలంటే అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు, ఉదయం మరలో ఇంకొక వ్యక్తి డ్యూటీ ఎక్కుతాడు, ఉదయం నుండి సాయంకాలం వరకు. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధ స్థలంలోనే ఉండాలి, పరిశుద్ధ స్థలంలోనే ఉండాలి, ఉండి దాన్ని చక్కపరుస్తూ ఉండాలి ఆరిపోకుండా.
నీకు అనుగ్రహించబడిన వెలుగు, నీకు అనుగ్రహించబడిన అగ్ని నిత్యము మండుతూ ఉండాలంటే నిత్యము ప్రభువు సన్నిధిలో ప్రార్థనల్లోనూ ఉపవాసముల్లోనూ వాక్య ధ్యానములను ఎప్పుడైతే నిన్ను నువ్వు పెట్టుకుంటావో ఆ అగ్ని నిత్యము వెలుగుతూ ఉంటుంది. అర్థమైందా మాట? అర్థమైందా? అతి పరిశుద్ధ స్థలంలో కాదు, పరిశుద్ధ స్థలములో ఉన్న ఆ యొక్క వెలుగు, ఆ యొక్క దీపస్తంభము, ఆ యొక్క దీప వృక్షము నిత్యము వెలుగుతూ ఉండాలి. అది చూసుకోవాల్సిన బాధ్యత అహరోనుది, అతని కుమారులది. నేను చెప్తున్నానమ్మా, నీకు ఇవ్వబడిన ఆ యొక్క అగ్ని, నువ్వు అన్య భాషలతో మాట్లాడావు కదా పాస్టర్ గారు, నాకు ఎప్పుడు ఇచ్చాడు పాస్టర్ గారు దేవుడు అగ్ని అంటే, అన్య భాషలతో మాట్లాడేవి చూసావా? ఆ అన్య భాషలతో మాట్లాడిన రోజు నీ మీదకి వచ్చింది ఏంటో తెలుసా? అగ్నియే. అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారందరూ అన్య భాషలతోటి చూసారా, చివరిది అందుకున్నారు. సో అన్య భాషలతో నువ్వు మాట్లాడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అగ్ని నీకు అనుగ్రహించబడింది అని అర్థము. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఆ అగ్ని ఆరిపోకుండా చూసుకోవాలి. ఆ అగ్ని ఆరిపోకుండా చూసుకోవాలంటే అహరోను ఎట్లాగైతే సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ పరిశుద్ధ స్థలములో ఆ దీపవృక్షం దగ్గర ఉండి కనిపెట్టుకుంటూ చక్కపరుస్తూ నూనె పొంగని నూనె పోస్తూ ఏ విధంగా అయితే అక్కడే కాలము గడుపుతూ ఉంటాడో, ఇన్ ద సేమ్ వేనమ్మా నీవు కూడా నిత్యము ప్రార్థనలో, నిత్యము ఉపవాసములో, నిత్యము. పాస్టర్ గారు మరి ఉద్యోగాలు ఎప్పుడు చేసుకోవాలి పాస్టర్ గారు? నీకు ఒక విషయం చెప్తానమ్మా, నీ ఉద్యోగం చేసుకుంటూ కూడా లోపల అన్ని భాషల్లో ప్రార్థన చేసుకోవచ్చు. మీకు అర్థమైంది ఆ మాట? లేవియాకాండంకి వెళ్ళిపోండి, ఇంకొక మాట చూపిస్తాను చూడండి. 21వ అధ్యాయము 12వ వచ్చిన భాగం. లేవియాకాండము 21వ అధ్యాయము 12వ వచ్చిన భాగం చదవండమ్మా. దేవుని అభిషేక తైలము అనెడు కిరీటముగా అతని మీద ఉండును కనుక, దేవుని అభిషేక తైలము కిరీటముగా అతని మీద ఉండును కనుక. చూసా, దేవుని అనాయింటింగ్ అంట ఎట్లా ఉంటుందంట మన మీద? కిరీటముగా. అందరు చెప్పాలి ఆ మాట, ఎట్లా ఉంటుందంట? కిరీటముగా. పక్కన వాళ్ళకి చెప్పండి, వీఆర్ వేరింగ్ ఏ ఇన్విజిబుల్ క్రౌన్. మనం ఒక అదృశ్యమైన కిరీటమును ధరించామని చెప్పండి పక్కన వాళ్ళకి. దేవుని అభిషేక తైలము, దేవుని అభిషేక తైలము కిరీటముగా అతని మీద ఉండును కనుక. ఎట్లా ఉందంట? కిరీటముగా. అందరు చెప్పండి ఆ మాట, కిరీటముగా. కిరీటముగా అంటే అసలు మీరు దేవుని దృష్టిలో లేదా ఆత్మీయ కోణంలో మీరు చూస్తే మీరు అందరు ఇప్పుడు ఎట్లా కూర్చున్నారు తెలుసా? కిరీటాలు పెట్టుకుని ఉన్నారు. ఎంత బాగుంది కిరీటాలు. నీ మెడలో ఏమి లేకపోయినా నీ తల మీద ఉందమ్మా కిరీటము, దాన్ని బట్టి ఆనందించు. కమాన్. ఏమి ఇబ్బంది లేదు, తల మీద ఉన్న కిరీటము నీ మెడల మీదకి, నీ చేతుల మీద కూడా వచ్చును గాక. ఆమేన్. చదవమ్మా. దేవుని అభిషేక తైలము కిరీటముగా అతని మీద ఉండును కనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు. ఆ మాట, దట్ ఈస్ వాట్. ఇఫ్ యు ఆర్ అనాయింటెడ్, నీవు అభిషేకము కలిగి ఉంటే నీవు దేని విడిచి వెళ్ళకూడదంట? పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు. నిత్యము ప్రభువు సన్నిధిలో ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్. మినిస్ట్రీ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నానమ్మా, నిత్యము నువ్వు ఆ యొక్క అన్య భాషలు మాట్లాడుతున్న ఆ యొక్క ఇదిలో మోడ్లో నీవు ఉండాలి. నిత్యము నీవు గనక అసలు అన్య భాషలతో మాట్లాడుతూ ఒక 30 సెకండ్లు మాట్లాడదాం అందరము. మీరు అలాగే కూర్చొని ఉండండి, అందరు మీ స్వరాలు తెచ్చి కమాన్ కమాన్ ప్రే ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా. రికలంబ్ర హుస్సరి కెలదరబ లైనంబ్ర హుస్సరి కెలంబ్రహ లదో రెమేరే కెలందరబో షితరి కెలదరబ లైకలంబ్ర హుస్సరెం రెహందరి కెలదరబో రికంబ్రో లెమంద లింబ్ర హెలబ్ర హుస్సికరనమ మరులె మహోరే కెలంబ్ర హుస్సరె బ్రేకెలదరబ లై బ్రేకెలంబ్రో సెలబ్రే కెలదరబ. కమాన్, ఇంకా బిగ్గరగా, ఇంకా బిగ్గరగా. ఇంక్రీజ్ దట్ ఫైర్, ఇంక్రీజ్ దట్ ఫైర్, ఇంక్రీజ్ దట్ ఫైర్. నీ నోటిని బాగుగా తెరిచి ఇంకా పెరచు. మెరో లెమహస్సికేర్ బ్రో లెంబ్ర హేలం బ్రో లమాంద రిఖలం బ్రో. ఇంకా బిగ్గరగా, ఇంకా బిగ్గరగా. హల్లెలూయా. రైజ్ అప్ యువర్ వాయిసెస్. హల్లెలూయా. రోల బ్రో సెలబ్రేట్ కలందరబా మరుల బహందరి కలదరబా రెలమో సెరబబబ హోరెలం రహందరి కలదరబా లైనమ్రో శిఖరమో రమహందలి కలదరబా
రైనా మా 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 సిక్కరబ రబ రబ బబ 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 బబ. ఓ రిక బబ 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 బబ. హా 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 షితే రెబే 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 కలవ. యేసు నామమున ఆమేన్. మీరు ఏం చేస్తున్నారు సార్? మీరు ప్రకటన చేస్తున్నారు. ఆ ప్రవక్తల సమూహం ఎట్లాగైతే కొండ నుంచి దిగి వస్తూ ప్రకటన చేస్తున్నారు. అమ్మ గుర్తుపెట్టుకున్నామా, మీరు అన్ని భాషలతో మాట్లాడుతున్నట్టు ఏం మాట్లాడుతున్నావు పాస్టర్ గారు? యువర్ ప్రొఫెసింగ్, నువ్వు ప్రవచిస్తున్నావు. మిస్టరీస్, నాన్ సెన్స్ మాట్లాడతారు బయట. ఆ భాషలు మాట్లాడితే అర్థం చెప్పాలి. నీకెందుకు అయ్యా ఇదేనాలా? నేను ఏ విషయంలో అయినా సౌమ్యంగా ఉంటానేమో కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ జోలికి వస్తే మాత్రం అదేంటో ఎక్కడ లేని ఆవేశంతో వస్తుంది నాకు. అసలైన దాన్ని ఏమంటారు, వ్యక్తి బయటకు వస్తాడేమో అనిపించింది నాకు. భాషతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడు ఎవడు దాన్ని గ్రహింపడు. నువ్వు మాట్లాడుతూ నీకు అర్థమవుతుందంటే అసలు రాంగే అది. చదువు మా 12వ వచనము. నా జీవితాన్ని సవాలు చేసిన మీ ఈ ఉదయకాల సమయంలో మీ అందరూ ఈ ఛాలెంజ్ని తీసుకోవాలమ్మా. చదువు మా 12వ వచనము. దేవుని అభిషేక తైలము అనేది కిరీటముగా అతని మీద ఉండును కనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు. అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు అంటే ఇంకో ఈ నూతన నిబంధనలు మనం ఇప్పుడు ఏం మాట్లాడాలంటే అతడు దేవుని సన్నిధిని విడిచి వెళ్ళరాదు. దేవుని సన్నిధి నీలో ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, మండుతూ ఉండాలంటే యూ హ్యావ్ టు బి ఏ టంగ్ టాకర్. నువ్వు అన్ని భాషలతో మాట్లాడగలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. అంటే నిత్యము మాట్లాడుతూ ఉండాలంటే ఎస్, నిత్యము మాట్లాడుతూ ఉండు, నిత్యము మాట్లాడుతూ ఉండు, నిత్యము మాట్లాడుతూ ఉండు. నువ్వు ఆఫీసులో వర్క్ చేసుకుంటున్నా కానీ నీ లోపల అన్ని భాషలతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు. నువ్వు బండి నడుపుతున్నా కానీ నీ లోపల అన్ని భాషలతో ప్రార్థన చేసుకుంటూ ఉండు. నువ్వు జస్ట్ మొబైల్ చూస్తున్నా కానీ అన్ని భాషలతో ప్రార్థన చేసుకుంటూ ఉండు. దేవుని అభిషేక తైలము కిరీటముగా అతని మీద ఉన్నది కాబట్టి అతడు ఏం చేయాలంట, పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళగా. అంటే అనాయింటింగ్ పొందుకున్నవాడు నిత్యము ప్రభువు సన్నిధిలోనే ఉండేటట్టుగా చూసుకోవాలి. అందుకే ప్రతి కూడికకి రావాలంటాను నేను, ప్రతి ప్రార్థనకు రావాలంటాను. అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు. ఎందుకంటే నీవు అభిషేకము కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు దేనిని మిస్ కావకూడదు. నా మాటలు అర్థమవుతున్నాయా? సో ఎవరు మాట్లాడినా కానీ, ఎవరు అభిషేకం పొందుకున్నా కానీ మీరు తర్వాత చేయవలసిన పని ఏంటంటే ఆ పరిశుద్ధ మందిరమును లేదా దేవుని యొక్క సన్నిధిని నీవు విడిచిపెట్టకుండా ఉండాల్సిందే. అది పిల్లవాడైనా సరే ఆ విధంగానే పెంచాలి మనం. సమూయేలు ఎక్కడున్నాడు? వెళ్ళిపోండమ్మా, మొదటి సమూయేలు గ్రంథంకి వెళ్ళిపోండమ్మా, 3వ అధ్యాయంకి వెళ్ళిపోమ్మా. 3వ అధ్యాయం 3వ వచనంకి వెళ్ళిపోమ్మా. 3వ అధ్యాయం 3వ వచనము. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను. మందిరమును విడిచిపెట్టకూడదు అని ఏదైతే లేవియా కాండము 24వ అధ్యాయం 12వ వచన భాగంలో దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో, ఒక 3 ఏళ్ల పిల్లోడు ఆ ఆజ్ఞకు లోపడుతున్నాడు. చూడండి, వాహ్! ఒక 3 years కిడ్. సమూయేలు 3 ఏళ్ల పిల్లోడేనమ్మా. పాలు విడవంగానే యెహోవా మందిరములు విడిచిపెట్టి వెళ్ళిపోయింది వాళ్ళమ్మ. ఒక 3 ఏళ్ల పిల్లోడు ధర్మశాస్త్రం ఎట్లా అర్థం చేసుకున్నాడు? సరే, ధర్మశాస్త్రం పక్కన పెట్టు, ఆ వచనం ఎట్లా అర్థం చేసుకున్నాడు? ఏది ఇంతకు చదివారు కదా, ఆ వచనం మరలా చదువుతారా? 24:12. దేవుని అభిషేక తైలము కిరీటముగా అతని మీద ఉండెను గనుక అతడు పరిశుద్ధ స్థలమును విడిచి వెళ్ళకూడదు. ఈ యొక్క వచనం ఎట్లా అర్థమైంది అసలు ఒక 3 ఏళ్ల పిల్లోడికి? ఒక 3 ఏళ్ల పిల్లోడికి ఆ రాత్రికాల సమయంలో దేవుడు చెప్పాడు కదా, సాయంకాలం మొదలుకొని పగల వరకు అహరోను ఆ దీపస్తంభము చక్కపరుస్తూ ఉండాలి, నిద్రపోకూడదు. ఆల్ నైట్ ప్రేయర్ ఇంక మనోడికి. బట్ ఒక 3 ఏళ్ల పిల్లడు ఆ రాత్రి ఎక్కడున్నా చదువు మా వచనము. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. చూసారా,
ఏ వ్యక్తి అయితే దీపము ఆరిపోకుండా దేవుని సన్నిధిలో నిత్యము గడుపుతూ ఉంటాడో ఆ వ్యక్తికి దొరికేది ఏంటి అంటే యెహోవా అతనిని పిలిచెను. ద విజిటేషన్ ఫ్రమ్ గాడ్. దేవుని సంధింపు, దేవుని ఎన్కౌంటర్ నువ్వు పొందుకుంటావమ్మా. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్, వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్, ఇజంట్ ఇట్ సో? నిజమా కాదా? ఎంత బాగుంది. ఒక 3 ఏళ్ల పిల్లోడు దీపము ఆరిపోకుండా ఆ యొక్క పరిశుద్ధ స్థలములో ఉన్నాడు. అసలు ఉండాల్సింది ఎవరు? లేవి ఉండాలి. లేవి ఏమో బయట ఆడ ఉన్నాడు. బట్ ఒక 3 ఏళ్ల పిల్లోడు ఆ వచనంను చదివి అర్థం చేసుకున్నాడమ్మా. చూసారా, పిల్లలకి ఏం అర్థమైంది పాస్టర్ వాక్యం, పెద్దవాళ్ళం మాకే అర్థం కావట్లేదు అనేవాళ్ళకి నేను చెప్తున్నానమ్మా, నీకు అర్థం కాదు, ఎందుకంటే నువ్వు అన్నీ ఎక్కించుకున్నాను మైండ్లోకి. కానీ నీ పిల్లోడికి బాగా అర్థమైంది, ఎందుకంటే వాడు చిన్న వయసు నుంచే యెహోవా ధర్మశాస్త్రం వింటున్నాడు. వాడు వెళ్ళారు మనుల పైకి. అది ఒక పిల్లవాడైనా సరే, అది ఒక యవనస్తుడైనా సరే, అది సంఘ కాపరైనా సరే, అది మరి ఎవరైనా సరే, మన డ్యూటీ ఏంటంటే దేవుడు మనకిచ్చిన అగ్నిని నిత్యము వెలుగుతూ ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే కష్టకాలమైన, శ్రమకాలమైన, శోధనైనా, కళ్ళ వెంట కన్నీరు కారుతున్నా, అసలు జీవితంలో అన్నీ కోల్పోయి ఒక విషాదమైన సమయాల్లో నువ్వు బ్రతుకుతున్నా సరే, ఆ సన్నిధిని నిత్యము నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. అంటే నిత్యము నీ లోపల అన్య భాషలు, నిత్యము నీ లోపల ఆరాధన, నిత్యము నీ లోపల ప్రభువు యొక్క సన్నిధిని మండించుకుంటూ ఉండాలి. నువ్వు మొదటి 2 వచనాలకు చదువు. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట అరుదు. ఎందుకు తెలుసా? సమూయేలు రాక మునుపు దీపం మారిపోతూ ఉండేది, పట్టించుకునేవాడు లేడు. యాజకుడు వెళ్ళినప్పుడు అయ్యో మళ్ళీ దీపం మారిపోయిందా అని చెప్పేసి ఆ బలిపీఠం మీద ఉన్న అగ్ని తీసుకొచ్చి వెలిగించేవాళ్ళేమో. కానీ ఎప్పుడైతే సమూయేలు ఎంటర్ అయ్యాడో దీపం మారిపోకుండా కాపాడుకుంటున్నాడు. అంటే ఈ తల్లి చెప్పిందేమో ఇంట్లో, అరే బాబు నువ్వు పరిచర్యకు అప్పగించేసాను నిన్ను, నువ్వు పరిశుద్ధ మందిరంను విడిచి వెళ్ళకూడదు, నువ్వు ఆ దీపమును కాపాడుకుంటా ఉండాలి అని చెప్పేసి. చదువునా మొదటి 2 వచనాలు. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించటలేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపం వెలుగుతుందో లేదో కూడా చూడలేక వెళ్ళి పడుకున్నాడంట. అందుకే ఆ రోజుల్లో యెహోవా వాక్కు తరచుగా ప్రతిష్ఠించడం లేదు. బట్ ఏ వ్యక్తి అయితే అగ్ని ఆరిపోకుండా నిత్యము కాపాడుకుంటూ ఉంటాడో, నేను చెప్తున్నానమ్మా, వాడికి తరచుగా యెహోవా సంధింపులు, యెహోవా అనుగ్రహం పొందుకుంటా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పితరులు ఎప్పుడు దేవుని స్వరం వినలేదేమో, నీ బంధువులు ఎవరు దేవుని స్వరం వినలేదేమో, బట్ నీకు ఒక శుభవార్త చెప్తున్నానమ్మా, నీకు అనుగ్రహించబడిన ఆ యొక్క అగ్నిని నువ్వు నిత్యము వెలిగించుకుంటూ ఉన్నట్లయితే నీవు దేవుని స్వరమును అనేక రీతులుగా, అనేక పర్యాయములు వినగలవు నువ్వు. ఆమేన్. హల్లెలూయా. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పెద్ద కష్టం అండి మీకు చెప్పింది పని. నువ్వు ఏ పని చేసుకుంటున్నా కూడా నీ లోపల ఈ యొక్క అన్య భాషలు తీసుకుందామా ఈ సవాలు మనం అందరం.